ఈ డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్ అండ్ థర్డ్ డయాగ్రామ్ చూడడానికి ఒకేలా కనబడుతున్నాయి. అలా ఫస్ట్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్ దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే దీని మిర్రర్ ఇమేజ్ ఇలా ఇటువైపు రొటేషన్ అవుతుందిగా, దీని కంప్లీట్లీ మిర్రర్ ఇమేజే ఆ డయాగ్రామ్ ఉంది. ఆ లాజిక్ కనుక ఉంది అనుకుంటే, ఈ మిర్రర్ ఇమేజ్ కనుక ఉంది అనుకుంటే ఇప్పుడు దీనికి కూడా మిర్రర్ ఇమేజ్ రావాలిగా. దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందంటే ఇదే డయాగ్రామ్ మళ్ళీ మిర్రర్ ఇమేజ్ రైట్ కాస్త లెఫ్ట్ అవ్వాలి. రైట్ కాస్త లెఫ్ట్ అయితే ఇదే డయాగ్రామ్ రావాలి. కానీ ఇదే డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ఉంది? లాస్ట్ ఆప్షన్లో ఉంది. కానీ అది మన రైట్ ఆన్సర్ కాదు. చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కింద ఏమైనా లైన్ ఉందా? లేదు. ఇక్కడ కానీ ఆప్షన్ ఏమి ఇచ్చాడు వాడు? కింద లైన్ ఇచ్చాడు. కాబట్టి ఆ లాజిక్ ప్రకారం లాస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ కాదు. అంటే ఇప్పుడు ఇది మిర్రర్ ఇమేజ్ లాజిక్ ప్రకారం ఇవ్వట్లేదు, మళ్ళీ ఏ లాజిక్ ప్రకారం ఇచ్చాడు అనేది చూద్దాం. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ లాజిక్ కాకుండా ఏ లాజిక్ ప్రకారం ఇచ్చుకుంటూ పోతున్నాడంటే ఇక్కడ జస్ట్ ఆ సింబల్స్ని మార్చుకుంటూ రావాలి. ఓకే, ఆ డయాగ్రామ్ మార్చుకుంటూ ఏ విధంగా వస్తున్నాడో చూద్దాం. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్ జస్ట్ కామన్గా ఆలోచిస్తే ఈ డయాగ్రామ్ కాస్త యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అయింది. ఆ డయాగ్రామ్ కాస్త యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశ, గడియారం తిరిగే ఆపోజిట్ డైరెక్షన్ అపసవ్య దిశలో తిప్పాడు వాడు. అలా అపసవ్య దిశలో తిప్పితే ఈ డయాగ్రామ్ కిందికి వచ్చేస్తుంది. నెక్స్ట్ మిడిల్ వన్ లైన్ ఈ సేమ్, మధ్యలో ఉన్న లైన్ సేమ్గా ఉంచాడు వాడు. కాకపోతే ఈ రిమైనింగ్ రెండు లైన్స్ని అలాగే ఉన్నిచ్చి ఇటువైపు ఉండాల్సిన లైన్ కాస్త ఇటువైపు తిప్పాడు. అంటే జస్ట్ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ లైన్ మాత్రమే రివర్స్ డైరెక్షన్లో చేసాడు. నెక్స్ట్ దీని కూడా అంతే, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మళ్ళీ ఇటువైపు వస్తుంది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో మిడిల్ వన్ లైన్ ఈ సేమ్, మళ్ళీ ఈ రెండింటిని ఏం చేశాడంటే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ని మళ్ళీ రొటేషన్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ దీన్ని మన ఆన్సర్ రావాలి అంటే దీన్ని మనం ఏం చేయాలి? మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేయాలి. దాని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేయాలి అంటే ఆ డయాగ్రామ్ మళ్ళీ ఏ విధంగా పడుతుందంటే ఇదే డయాగ్రామ్ మనకు ఆప్షన్లో డౌన్ అవ్వాలి. ఓకే, డౌన్ అవ్వాలి అంటే ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, డౌన్ అవ్వాలి అంటే ఇటువైపు రావాలి. ఓకే, డౌన్ వస్తూ మిడిల్ లైన్ అనేది సేమ్గా ఉండాలి. ఓకే, ఈ రెండు లైన్స్ ఏ విధంగా రావాలంటే ఒకటో డయాగ్రామ్ మూడో డయాగ్రామ్ ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు రెండో డయాగ్రామ్ నాలుగో డయాగ్రామ్ ఉండే విధంగా ఉండాలి. అంటే రెండు ఆపోజిట్లో ఇలా ఈ విధంగా ఉండాలి. అలా మనకు ఏ ఆప్షన్లో దాగి ఉంది? అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్